పర్సంటేజ్ పర్సంటేజ్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం కదా. పర్సంటేజ్ అంటే హౌ మచ్ పర్ 100. పర్సంటేజ్ అంటే ఏంటి? హౌ మచ్ పర్ 100 కదా. మరి ఇప్పుడు ఒకసారి చూడండి, 50% అనే ఇక్కడ రాశాను అనుకోండి. 50% రాశాను. 50% అంటే మీకు అందరికీ తెలుసు ఎంత మరి. 50% అంటే హాఫ్ కదా, హాఫ్. సో అంటే మీరు ఒకసారి చూడండి, ఇదే కదా హాఫ్ అనుకున్నది. ఇది 50%, ఇది 50% కదా. మరి మీకు అందరికీ ఫ్రాక్షన్స్ తెలుసు కదా. ఫ్రాక్షన్స్ తెలిస్తే మరి ఇలా షేడ్ చేసిన ఈ డయాగ్రామ్కి మీరు ఫ్రాక్షన్ ఫామ్ ఏమి ఇస్తారు చెప్పండి. ఎస్, ఏమి ఇస్తారు? 1/2 ఇస్తారు. అంటే 50% అన్నా ఇదే, 1/2 అన్నా ఇదే కదా. ఇదేమో ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్న ఎక్స్ప్రెషన్, ఇదేమో పర్సంటేజెస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కదా. మరి ఒక పర్సంటేజ్ ఉంటే దాని ఫ్రాక్షనల్ ఫామ్కి ఎలా చేంజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం, సరేనా. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఉందనుకోండి, దాన్ని ఎలా చేంజ్ చేయాలంటే 25 ఐస్టీస్గా రాయాలి. రాసిన తర్వాత మీరు ఈ పర్సంటేజ్ సింబల్ బదులు బై 100 రాసుకోవాలి. బై 100 రాసుకోవాలి. ఇప్పుడు పైన న్యూమరేటర్ని కింద డినామినేటర్ని సేమ్ డిజిట్తోని మనము డివైడెడ్ బై చేసుకోవడాన్ని కొట్టివేయడం అంటాం. కొట్టివేయడం అంటే 5 5 డివైడెడ్ బై చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 5 20 మళ్ళీ 5 1 5 4 కాబట్టి 1/4 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. అంటే మనము 25% అంటే మనకి ఈ షేడెడ్ ప్లేస్ ఉంది కదా, దీన్ని కూడా మనము 1/4 అని అన్నా కరెక్టే, 25% అన్నా కూడా కరెక్టే. ఇలా కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మనం చేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మీకు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి, మరి దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ ఫామ్కి మార్చాలి కదా. ఎట్లా మారుస్తాం మరి? ఫ్రాక్షన్ ఫామ్కి ఎట్లా మారుస్తాం? మనం ఎట్లా చేంజ్ చేస్తామంటే ఫస్ట్ దీన్ని, మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి మార్చుకుందాం. ఎట్లా వస్తుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఎలా వస్తుంది చెప్పండి. ఈ డినామినేటర్ని ఇక్కడున్న ఇంటీజర్తోని మనము ఇక్కడున్న హోల్ నెంబర్తోని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇక్కడున్న 1ని అడిషన్ చేయాలి. 3 × 33 99 + 1 100. 100/3 100 99 + 1 99 + 1 100/3. పర్సంటేజ్ 100/3%ని మనం ఇప్పుడు ఒక ఫ్రాక్షనల్ ఫామ్గా మార్చేటప్పుడు 100/3 అలాగే రాయాలి. ఇందాక చెప్పుకున్నప్పుడు పర్సంటేజ్ బదులు బై 100 రాయమని చెప్పాం కదా. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రాక్షన్ ఉంది, మళ్ళీ బై 100 రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి బై 100 బదులు ఇంటూ 1/100 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మంచిగా వినండి మీకు, ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ పేపర్ టఫ్ వచ్చినప్పుడు కానీ ఇలా ఒక ఫ్రాక్షన్ ఫామ్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఫ్రాక్షన్ ఫామ్కి మార్చమంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేసుకోవాలి. అంటే డినామినేటర్ ఇంటూ 33 3 × 33 99 + 1 100/3. పర్సంటేజ్ ఎట్టుకోలేదు, అక్కడే ఉంది. ఈ పర్సంటేజ్ బదులు మనం ఇందాక బై 100 రాసుకోమని చెప్పినాం, కానీ బై 100 రాసుకున్నా కూడా ఇంటూ 1/100 రాసుకున్నా కూడా విలువ ఏం మారదు. కాబట్టి ఇంటూ 1/100 రాసుకున్నా ఇక్కడ. అప్పుడు ఈ 100 క్యాన్సల్ మీన్స్ డినామినేటర్లో 100 × 100, న్యూమరేటర్లో 100 × 100. సో అప్పుడు ఏమొస్తుంది? 1/3 అనేది ఆన్సర్గా వస్తుంది. అంటే 33 హోల్ 1/3% యొక్క ఆన్సర్ 1/3. అర్థమవుతుందా?